పట్టి పలానా నారాయణగూడ హైదరాబాద్లో ఉన్నటువంటి నారాయణగూడలో ఉన్నటువంటి ఆఫీసు లేదా మాసప్ ట్యాంక్ దగ్గర ఉన్నటువంటి ఆఫీస్కి వెళ్తుంది అనేటువంటి పాయింట్ని ఎందుకు అనాల్సి వచ్చింది? మీ దగ్గర ఉన్న సోర్సెస్ ఏంటి? ఒకటి. రెండోది, పవన్ కళ్యాణ్ గారు మొన్న మాట్లాడుతూ నేను వాలంటీర్లని అనలేదు, వాలంటీర్ వ్యవస్థను అన్నాను, అందులో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపాను అని క్లారిటీ ఇచ్చారు. ఎందుకు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది? ఏంటి సార్? సునీల్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న ప్రతినిధులకి అలాగే ప్రైమ్ లైన్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ కానీ వీళ్ళు ఏంటంటే ప్రజలను నమ్ముకోవట్లేదు సార్, పబ్లిసిటీని నమ్ముకుంటున్నారు. ప్రజల మీద నమ్మకం లేదు, ఓన్లీ పబ్లిసిటీ. సిద్ధం అనే పోస్టర్లు రాష్ట్రం మొత్తం మీద ఎన్ని పెట్టారు, దానికోసం ఎంత ఖర్చు పెట్టారు అనేది ప్రజలందరికీ తెలిసిన విషయం, కనిపిస్తున్న విషయమే. వాలంటీర్ వ్యవస్థ గురించి తిరుత్తని గారు మాట్లాడుతూ అడ్డుగోలుగా దాన్ని మార్చి చెప్తున్నారు. ఫ్రమ్ ద డే వన్ పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థ గురించి, వాలంటీర్ వ్యవస్థలో జరుగుతున్న లోపాల గురించి, దానివల్ల అంటే ఇక్కడ ఏదైతే డేటా కలెక్ట్ జరుగుతుందో ఈ డేటా కలెక్షన్ జరిగి ఒక హైదరాబాద్ లో ఉన్న సంస్థకు చేరి అక్కడ డేటా చోరీ జరుగుతుంది, అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ అనేది మిస్లీడ్ అవుతుంది. దానివల్ల 33,000 మంది మహిళలు మనకి అదృశ్యమైన పరిస్థితి ఉంది, వాళ్ళ ఆచూకీ కూడా కనిపించిన పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు, దీని మీద ఎందుకు మాట్లాడడం లేదు అని చెప్పి ఆయన ఫ్రమ్ ద డే వన్ ఆయన ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం చెప్పడం మానేసి వీళ్ళు ఏం చేశారంటే ఆ కామెంట్ ని మొత్తం వాలంటీర్ వ్యవస్థ మీద తోసేశారు. పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థను తిట్టారు. వాలంటీర్ వ్యవస్థను ఎక్కడ తిట్టారు? ఆయన చెప్పింది ఏంటంటే కొంతమంది వాలంటీర్లు అలాగే వీళ్ళ దండుపాళ్యం బ్యాచ్ ఏం చేస్తున్నారంటే ప్రజల మీద పడి దోచుకు తింటున్నారు. అది నిజమా కాదండి? పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రకటన చేయకముందు, ఈ స్టేట్మెంట్స్ ఇవ్వకముందు ఎన్ని అఘాయిత్యాలు జరిగాయి సార్ వాలంటీర్ల వల్ల చాలా జిల్లాల్లో. రేప్ చేసినోడు ఒకడు, అమ్మాయిని ట్రాప్ చేసినోడు ఒకడు, పెన్షన్ డబ్బులు తీసుకుని ఎగేసుకుని పారిపోయినోడు ఒకడు, చిట్టి పాటలు అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేసి పారిపోయినోడు ఒకడు, హత్య చేసినోడు ఒకడు, మానభంగం చేసినోడు ఒకడు. రోజుకి ఎన్ని చూసేవాళ్ళం అండి పేపర్లో స్టేట్మెంట్లు? ఇవన్నీ అబద్ధాలు అయిపోతాయా? నిజాలు కాదా? ప్రజలకు తెలియదా? ఆ జిల్లాల్లో ఆ ప్రాంతాల్లో జరిగిన వాలంటీర్ల వల్ల జరిగిన అఘాయిత్యాలు ప్రజలు మర్చిపోతారా? దాని గురించే కదా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది. ఏ ఒక్క పబ్లిక్ నుంచి ఎప్పుడైనా వాలంటీర్ వ్యవస్థ గురించి పవన్ కళ్యాణ్ గారు తప్పు మాట్లాడారని చెప్పి ఎప్పుడైనా వ్యతిరేకత వచ్చిందండి? ఈవెన్ వాలంటీర్లే ప్రశంసించారు. నిజమే, కొంతమంది వాలంటీర్ల వల్ల మా వ్యవస్థ మొత్తానికి దెబ్బ పడుతుంది, మా మాట వస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి. ఈరోజు జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కార్మికుడికి 200-300 వస్తుందండి రోజుకి, అరపూట పనిచేస్తే. రోజంతా పనిచేస్తున్న వాలంటీర్కి కనీసం 200 రూపాయలు కనీస వేతనం రావట్లేదు. దీనికి సమాధానం ఏం చెప్తారండి వీళ్ళు? ఇంకోటి అంటారండి, వాలంటీర్ వ్యవస్థ అనేది మేము ప్రభుత్వంలో భాగం అని చెప్పి చెప్పారు. మరి ఇప్పుడు ఎలక్షన్ కోసం వాడుకుంటానని చెప్పి ఇంత పచ్చిగా, ఇంత నిస్సిగ్గుగా ఎలా మాట్లాడతారండి? ఇలా మీటింగ్ పెట్టి మీరు రేపు పొద్దున్న వాలంటీర్లే కార్యకర్తలా పనిచేయాలి, మీరే నాయకులుగా పనిచేయాలి, రేపు పొద్దున పోలింగ్ బూత్ల దగ్గర మీరే స్లిప్పులు పంచాలి, మీరే క్యూలో నిలబడి ప్రతి ఒక్కరికి ఫ్యాన్ గుర్తు కోటేయాలని చెప్పి ఎలా చెప్తాడండి జగన్మోహన్ రెడ్డి? ఇది చట్టవిరుద్ధం కాదా? చట్టబద్ధత ఒక వ్యవస్థ తీసుకొచ్చి కమిటీ గురించి కూడా మనం ప్రశ్నిద్దాం. వాళ్ళ జన్మభూమి కమిటీ ఫెయిల్యూర్ అయింది కాబట్టే వాళ్ళని ఇంటికి పంపించారు. ఓకే, ఓపెన్ ఫ్యాక్ట్ గా మనం మాట్లాడుకుందాం. టీడీపీ పార్టీలో ఉన్నటువంటి లోపాలని బాబు గారు కూడా గుర్తించారు, తర్వాత ఒప్పుకున్నారు కూడా. నాకు తెలియలేదు, కొన్ని ప్రెస్ మీట్లో ఆయన ఓపెన్ గా చెప్పారు. సో అట్లానే అదే దావలో మీరు కూడా వెళ్తారంటే మిమ్మల్ని కూడా పక్కన పెడతారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్రెస్ మీట్ బాబు గారు చెప్పినట్టుగా చెప్పాల్సి వస్తుంది. ప్లీజ్ ఆయన చెప్పనివ్వండి, ఆయన చెప్పిన తర్వాత మీ దగ్గరికి వస్తారు. అవినీతి జరిగింది, అక్రమాలు జరిగింది. వేణుగోపాల్ గారు ప్లీజ్, ఆయన టైం. వైసీపీ పార్టీ రాష్ట్రాన్ని ఎలాగో దోచి తినేసింది, మా టైం ను కూడా తినేస్తారు డిబేట్ లో. మాట్లాడివ్వండి. ఇప్పుడు 2,55,000 మంది పైచిలకు యువత ఎవరైతే నెలకి 15,000 నుంచి 30,000 రూపాయలు సంపాదించగలిగే సామర్థ్యం ఉన్న యువత తాలూకా జీవితాల్ని అగమ్య గోచరంగా చేసిన ఘనత ఎవరిదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డిది, వాటి ప్రభుత్వాన్ని. ఒక చట్టబద్ధత లేని వ్యవస్థను తీసుకొచ్చి ఎలక్షన్ వాడుకుంటాను అని అంటున్నాడంటే, ఇంత పచ్చిగా మీటింగ్ పెట్టి మరీ మాట్లాడుతున్నాడంటే ఈయన ముఖ్యమంత్రికి అర్హుడా అండి? అసలు మాట్లాడొచ్చా? జన్మభూమి కమిటీల్లో మహా అయితే రాష్ట్రం మొత్తం మీద 70,000 నుంచి 1,00,000 మంది ఉంటారు. ఇప్పుడు ఈయన దాన్ని డబల్ చేశాడు, 2,60,000 మందిని చేశాడు. ఈ 2,60,000 మంది ఈయన పనికొస్తారు అనుకుంటున్నాడా? వీళ్ళందరూ పనిచేస్తారు అనుకుంటున్నాడా?
అంటే వాలంటీర్లు అక్కడికి వెళ్ళి ఓటేయమని చెప్తే ప్రజలందరూ ఏమీ తెలియకుండా ఓటేసేస్తారు అనుకుంటున్నారా? పైగా అందులో కొంతమంది ఎన్నికల విధుల్లో ఉన్న ఎన్నికల విధులకు కూడా పర్మిషన్ ఇచ్చింది వాలంటీర్లని. ఆ సిరా చొక్క వేయడం కానీ లేదంటే అలాంటి లైట్ పనులని చేయడానికి కూడా అలౌ చేసినట్టు. ఎలక్షన్ కమిషన్ అయితే చచ్చినా ఒప్పుకోదు సార్. పోలింగ్ బూత్ పరిధిలో ఆ పరిసర ప్రాంతాల్లో కూడా రానివ్వదు. నేను మీకు చెప్తున్నాను, ఎలక్షన్ కమిషన్ అయితే ఒప్పుకోదు. ఒకవేళ అలాంటిదే జరిగితే కనుక జనసేన, తెలుగుదేశం పార్టీ అలాగే మిగతా పక్షాలన్నీ కూడా చాలా న్యాయ పోరాటానికి ఎంతకైనా తెగిస్తాం. ఎందుకంటే ఇలా ఇంత చట్టవిరుద్ధమైన పనులు చేస్తే ఇంక ఎలక్షన్ ఏం నడుపుతారండి? తిరుపతి బై ఎలక్షన్ మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. 30,000 పైచీలకు దొంగోట్లు వేయించారని చెప్పి తేలింది. ఇప్పుడు అధికారుల మీద సస్పెన్షన్ వేయటం